హాయ్ అండి. నేను ఈవినింగ్ ఏదైనా తినాలనిపించింది. అయితే ఇంట్లోనే అంగన్వాడీ పాలు ఉంటే వాటితోని కలకండ చేద్దాం కదా అనేసి పొయ్యి మీద సెటప్ అయితే పెట్టేశాను అనమాట. కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 ప్యాకెట్స్ పాలు ఉంటే వాటిని వేసేసాను. పాలు ఎప్పుడైతే మరిగాయో మరిగిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకోవాలండి. నేనైతే నిమ్మరసంతో పాటు 2 స్పూన్స్ వెనిగర్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని పాలల్లో వేసేసాను అనమాట. పాలు మరిగిన తర్వాతే వేసుకోవాలి. అప్పుడే పాలు విరగడం స్టార్ట్ అవుతాయండి. చూసారా, ఈ విధంగా విరుగుతాయి అనమాట. కడాయికి అంటుకోకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఎంత ఓపిక కలుపుకుంటే అంత బాగా వస్తాయి. అండ్ ఈ దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేశాను అనమాట. యాలకులు ఒక్కటే గ్రైండ్ అవ్వవు కాబట్టి కొంచెం పంచదార కూడా వేసుకొని గ్రైండ్ చేసేసి యాలకుల పొడి పంచదార 2 వేసాను. ఫైనల్ గా కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకొని ప్లేట్ కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే బాగుంటుందండి. గార్నిషింగ్ కోసం అనేసి జీడిపప్పు కూడా గార్నిష్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. పొయ్యి మీద వండడం వల్ల ఏంటో కానీ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా పొయ్యి మీద ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై బాయ్.